నమస్తే అన్న. నమస్తే నమస్తే ఎలా అనిపించింది అన్న హనుమాన్ మూవీ? అంటే మీరు 30-40 సార్లు రామాయణం కూడా చదివారు అని విన్నాను. అంటే హనుమాన్ మూవీ ఎలా అనిపించింది? సేమ్ మీరు చదివిన టైప్లోనే బాగుందా మరి హనుమాన్ మూవీ? సినిమా ఫస్ట్ ఏంటంటే ఇది కల్పిత కథ, రియల్ స్టోరీ కాదు ఇది. ఆల్రెడీ వాళ్ళు కూడా అందులో చెప్పారు కల్పిత కథ. హనుమంతుడు అంతా మొత్తం సినిమా మొత్తం హనుమంతుడు ఉండడు, కానీ అదృశ్య రూపంలో ఉండి ఇతను నడిపిస్తుంటాడు. ప్లస్ ఇతనికి కష్టం వచ్చిన ప్రతిసారి ఆయన ఆదుకుంటాడు. ఎట్లా ఆదుకుంటాడు ఏది అనేది సినిమా చూడాలి. మొత్తం నేను చెప్పేసి చూసే వాళ్ళకి థ్రిల్ ఉండదు ఫస్ట్. ఇక సినిమా పరంగా వచ్చేసరికి ఏంటంటే మనకు ఆదిపురుష్ వల్ల చాలా నిరుత్సాహపడ్డ వాళ్ళకి అందరికీ ఇది కడుపు నింపుతుంది. 100% ఇది సక్సెస్ కావడానికి ఆదిపురుషే కారణం, 100కి 200%. ఇంకోటి అక్కడ రామ మందిరము రిలీజ్ చేస్తున్నారు, అదే రామ మందిరం అయోధ్యలో. అది పెద్ద ప్లస్ అయిపోయింది వీళ్ళకి. ఇంకోటి ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఇప్పుడున్న జనరేషన్కు ఏ రేంజ్లో కావాలనో ఆ రేంజ్లో జనం అయితే ఎవరు ఏ హీరోల నుంచి ఏం కోరుకుంటున్నారో, కొత్తదనం ఏం కోరుకుంటున్నారో అది కొంచెం తగ్గడం వల్ల అందరు ఓట్లన్నీ హనుమంతునికి వేసేస్తారు. సో ఆ విధంగా హనుమంతుడు మొత్తం విశ్వరూపం ధరించేసాడు. విశ్వరూపం ధరించిన హనుమంతుడు ఎలా ఉంటాడో మనం చూడవచ్చు. సో హనుమంతుడు అనేది అందులో మొత్తం టోటల్ అది కల్పిత కథ, నిజమైన స్టోరీ కాదు. వాళ్ళేదో అక్కడికి వెళ్ళి ఏదో లైట్గా లైన్ తీసుకురా చెప్పిరు అది. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు మనం భక్తి సినిమా చూసినట్టు భావం కలుగుతుంది, భక్తితో సినిమా కనిపిస్తుంది. ప్రతి అడుగడుగున మనకు ఆంజనేయ స్వామిది ఫీల్ అవుతుంటాం మనం. అది భక్తి సినిమా కిందకే ఫీల్ అవుతాం, భక్తి సినిమా కాదు కానీ భక్తి సినిమా కిందకే ఫీల్ అవుతాం. అందరు భక్తి సినిమా అనుకునే సినిమా చూస్తున్నారు, అదే గుడ్ ఫీల్తో బయటకు వస్తారు. సో అతని ఎన్ని జన్మల అదృష్టం, కానీ ఈ అదృష్టము అతనికి తేజకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఆ ముగ్గురికి క్రెడిట్ మొత్తం టోటల్గా. విఎఫ్ఎక్స్ ఏదైతే చేశారో అది. సో సినిమా చాలా బాగున్నది. హైలైట్స్ ఏమనిపించినాయి అన్న మరి మూవీలో? హైలైట్స్ అంటే తేజ కష్టపడ్డాడు, అది అందరు కనబడుతుంది. సినిమా కోసం ఎంత కష్టపడాలో, ఎంత హార్డ్ వర్క్ చేయాలో అంత అందరు చేస్తారు. ఈ సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తేజ కష్టపడ్డాడు. రెండోది సినిమా మొత్తం హైలైట్ అంటే పిండి పిప్పి చేసేది లాస్ట్ 20 నిమిషాలు ఉంటుంది. దానికి ముందు వరలక్ష్మిది ఉంటుందన్న సినిమా మొత్తంలో హైలైట్ సీన్ అంటే ఒక్క మాటలో నేను చెప్తా, తల్లిదండ్రులు లేని అనాథలు ఎవరైనా ఈ సినిమా చూస్తే, అమ్మ నాన్న లేకున్నా కానీ ఇలాంటి అక్క ఉంటే గనక మేము ఈ ప్రపంచాన్ని జయించేస్తాం అని ఒక గుండె మీద చేసుకొని చెప్తారు. అది దట్ ఈస్ వరలక్ష్మి క్యారెక్టర్. అలా తీర్చిదిద్దారు. మీకు సింపుల్గా ఉన్న అది ఎక్స్ట్రాడినరీ వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో సూపర్ చేశారు. అది అంటే ఇప్పుడు హనుమంతుడు వచ్చినప్పుడు, హనుమంతుడు థియేటర్లో కనిపించినప్పుడు ఆడియన్స్ అందరి రెస్పాన్స్ ఎలా ఉంది? సూపర్ అన్న. హనుమంతుడు కనిపించడం లాస్ట్లో చూపిస్తారు, అది కూడా సరిగ్గా చూపించారు. సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి ఆయన మాట వచ్చినా, ఆయన స్మరణ వచ్చినా, ఆయనది కొంచెం ఎక్కడన్నా అలా నీడలాగా విగ్రహంలాగా వచ్చినా సరే మనకు నిజంగా హనుమంతుడు మనకు పూనినట్టు ఉంటుంది. ఆ సినిమా చూసే ప్రేక్షకునికి, ప్రతి ప్రేక్షకుడు కనెక్ట్ అయిపోతాడు. ఎందుకు కనెక్ట్ అయిపోతాడు అంటే ఆదిపురుషు మానసికంగా అందరూ కృంగి ఉన్నారు కాబట్టి 100%. ఇది ఆదిపురుషుకి ముందు రిలీజ్ అయినట్టే మాత్రం ఇంత హైప్ రాకపోతుంది ఈ సినిమాకి. దాని తర్వాత వచ్చింది కాబట్టి అక్కడ అయోధ్య రామ మందిరం ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ రెండు దిక్కెళ్ళి వీళ్ళ హార్డ్ వర్క్ కూడా, తర్వాత హార్డ్ వర్క్ ఫస్ట్ కాదు. ఎందుకంటే అద్భుతమైన సినిమాలు చాలా వచ్చినాయి కానీ ఏవిటికి ఇంత హైప్ రాలేదు. కార్తికేయ 2 కూడా అది ఏదో దేవుంది కాబట్టి వాళ్ళు ఏదో ఏడ్చిరు కాబట్టి ఆ టైంలో వేరే సినిమాలు ఫ్లాప్ అయినాయి కాబట్టి లేచింది అది. ఈ సినిమా ఇప్పుడు కూడా ముగ్గురు హీరోలు ఏంటంటే ఈ జనరేషన్కి జనం ఏం కోరుకుంటారో అందులో వీళ్ళు రీచ్ అవ్వలేకపోయారు. సినిమాలు బాగున్నాయి, బాగా పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముగ్గురు సినిమాలు చాలా బాగున్నాయి, 4 సినిమాలు బాగున్నాయి. కానీ ఇప్పుడు హీరో మహేష్ బాబు అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, ఆ అమ్మాయి శ్రీలీల అంటే రమ్యకృష్ణ అనగానే ఇట్లా చాలా ఉంటాయి. కానీ హనుమాన్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి క్యారెక్టర్ని వీళ్ళు తీర్చిదిద్దారు. ఒక శిల్పి చిన్న టిక్కు అని కొట్టుకుంటూ ఒక అద్భుతమైన శిల్పాన్ని ఎట్లా చెక్కుతాడో ప్రతి క్యారెక్టర్ని అట్లా చెక్కాడు ఎవరు డైరెక్టర్. అందుకే సినిమా అంత అద్భుతంగా వచ్చింది. ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఒక్క ముక్కలో చెప్పాలంటే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఇంకా దానికి మించి లేదు. ఆయనే సూపర్ స్టార్, ఆయనే మెగాస్టార్, ఆయనే మొత్తం పాన్ ఇండియా స్టార్. అయినా పాన్ కాదు వరల్డ్ అయినా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఖచ్చితంగా బాగుంది సినిమా. అందరు చూస్తారు, హిట్ అని అందరికి తెలుసు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా వేరే ఉండుంటే నేను మాట్లాడేవాడిని, కానీ ఇందులో మైనస్ అంటూ ఏది లేదు కాబట్టి అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది.